టీజీపీఎస్సీ కీలక కమిషన్ సమావేశం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. సింగిల్ బెంచ్ ఏర్పాటుని డివిజన్ బెంచ్లో సవాల్ చేయబోతోంది టీజీపీఎస్సీ. న్యాయ నిపుణులు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. చివరి న్యాయపరమైన అవకాశం వరకు వినియోగించుకోవాలని టీజీపీఎస్సీ ఆలోచిస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, కోర్టు తీర్పుని స్వాగతిస్తామని చెప్పి కొద్దిమంది ప్రభుత్వ పెద్దలు బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడేమో డివిజన్ బెంచ్కి వెళ్తూ ఉంటున్నారు, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తూ ఉంటున్నారు. క్లారిటీ లేదా వీళ్ళ మధ్య? లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏదైనా మళ్ళీ కాల్ తీసుకుంటున్నారా? ఎస్, గ్రూప్ 1 కేసులో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని మీద టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఇంకా ప్రభుత్వం వద్దకి టీజీపీఎస్సీ ఆ ప్రతిపాదనలు వెళ్ళలేదు. ఎందుకంటే దీని మీద టీజీపీఎస్సీ ఒక కౌంటర్ రెడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ నిన్న లేట్ ఈవినింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి ఒకసారి టీజీపీఎస్సీ సభ్యులంతా కూడా దీని మీద చర్చించారు. కానీ మరి కాసేపట్లోనే ఒక కీలక అత్యవసర సమావేశం టీజీపీఎస్సీ కమిషన్లో జరగబోతుంది. దాంట్లోనే అసలు దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే అప్పీల్కి వెళ్లాలనే నిర్ణయంపైనే మొగ్గు చూపుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద డివిజన్ బెంచ్లో సవాలు చేసేటువంటి అంశం మీదే టీజీపీఎస్సీ మొగ్గు చూపుతున్నట్లుగా న్యాయ నిపుణుల సలహాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వంతో సంప్రదింపులు కావచ్చు ఈ రోజు జరిపేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 కేసుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా లేట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో ఏదైతే మార్చి 10 ఇచ్చినటువంటి ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అసలు హైకోర్టులో ఇప్పటి వరకు టీజీపీఎస్సీ కమిషన్ వినిపించినటువంటి వాదనలు ఏంటి, ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ముఖ్యంగా అభ్యర్థులకు ఉన్నటువంటి అభ్యంతరాలను ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడంలో ఎక్కడ విఫలమయ్యామన్న దానితో ఒక కౌంటర్ పిటిషన్ రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సింగిల్ బెంచ్ తీర్పులో ఉన్నటువంటి 222 పేజీల తీర్పును పూర్తిగా ఈరోజు అధ్యయనం చేసిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఒక కౌంటర్ పిటిషన్ అయితే ఈరోజు దాఖలు చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా టీజీపీఎస్సీ కమిషన్లోనే ఒక కీ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వం వద్దకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఈ విధంగా ముందుకు వెళ్తే ఎలా ఉంటుందన్న అంశాలను పరిశీలించి ఒక కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో పూర్తిగా లాస్ట్ లీగల్ రెమెడీ వరకు కూడా వినియోగించుకోవాలన్న దానికే టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. సో ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సత్య, రైట్ విద్యాసాగర్.